Niharika Entertainments. Good evening, everyone. Good evening, Warangal. బాగున్నారా? ఓకే, ఇలా మామూలుగా మాట్లాడితే మీకు ఏముంటుంది? ఓకే, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ అందరి కోసం మీ ముందుకు వస్తున్నాను, శ్యామ్ సింగరాయగా. వెయిటింగ్. ఓకే, మరి నాని గారి డైలాగ్స్ మీకోసం దాదాపుగా ఒక 2-3 మూవీస్ నుంచి ఒక 2-3 వేరియేషన్స్ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. నాని గారి వాయిస్ ఎస్పెషల్లీ. భలే భలే మగాడవాయ్. అమ్మా ఆ గ్లాస్ ఉంది, ఏముండా? పప్పుచారు, ఉప్పు చేప. బాగున్నాయి. ప్రేమను మర్చిపోదు, ప్రేమను ఉండేవమ్మా. అయినా మర్చిపోతాలే, ఎందుకంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఉందిగా నాకు. మతి మరుపు ఖచ్చితంగా మర్చిపోతా. మొహం మీద చీకుట్టినా సరే తింటా అంటే సిగలే కాదమ్మా, సిగలే కాదు. ఆఖరి ముద్ర పైన మర్చిపోతామ్మా, కన్ఫర్మ్గా మర్చిపోతా. ధోని సినిమా సెంచరీ చేశారా అంటే సెమీఫైనల్స్కి వెళ్ళిపోయాడు మ్యాచ్ అంటే ఇప్పుడు రండి. నా వల్ల కావట్లేదమ్మా, నా వల్ల కావట్లేదు. మర్చిపోదాం అనుకున్నా, మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవాలనుకున్నాను, మర్చిపోకూడదని మర్చిపోతున్నాను. ఎలాగమ్మా ఇలా అయితే? అమ్మా, ప్రేమించడానికి లోపం ఏంటమ్మా? ఓ లోపం ఉన్నోడు ప్రేమించడానికి పనికిరాడు. ఇది ప్రాబ్లం చేస్తే ఇది ఏం చేసిందిమా? నువ్వే కరెక్ట్ నాన్న, నువ్వే కరెక్ట్. నేను అసలు ప్రేమించకుండా ఉంటే ఒక అమ్మాయి నా గురించి ఇంతగా బాధపడేది కాదు. తప్పు చేశానమ్మా, తప్పు చేశానా? రైటేనా? రైట్ అయితే క్లాప్స్. ఇంకో ఎమోషన్ డైలాగ్ నాని. మరి మీకోసం దేవదాస్ నుంచి ఇదొక ఎమోషన్ అండి. దేవనా, నా పేరు డాక్టర్ దాస్, ఎంబీబీఎస్, గోల్డ్ మెడల్, కొన్ని లక్షల మంది చెప్పాను. కానీ నీ పేరు దేవని కనీసం ఒక్కరికైనా చెప్పగలిగావా? ఎవరో దగ్గరకు కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయికైనా చెప్పగలిగావా? కానీ తీసుకుని ఎవడు పడితే చంపుడు పోతా ధైర్యం అంటే అది లేకుండా ఉండగలదు ధైర్యం. నీకుందా ధైర్యం? నీకుందా? అయినా మంచికి చెడుకి ఫ్రెండ్షిప్ ఏంటి? కనిపించినప్పుడు అలా మారిపో, లొంగిపోమని బతి మాలుకున్నాడు. కానీ వింటేగా ఇప్పుడే చెప్తున్నాను, ఏదో ఒక రోజు నువ్వు కూడా ఇలాగే కుక్క చదువుతావు. ఆ తర్వాత నీ కోసం ఎడవడానికి కనీసం ఒక్కడు కూడా మిగలడు. ఎవరి దగ్గెందుకు, నేను కూడా మిగలను. సో ఇదొక ఎమోషన్. ఓకే, అండ్ మనందరి కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, దాని పేరే రివెంజర్స్. అందులో అప్డేట్గా మీకు పోస్టులు పెడతా ఉంటా ఎప్పటికప్పుడు. ఓకే, కానీ డబ్ స్పెషల్ టిక్టాక్లు, గుడ్ మార్నింగ్లో గుడ్ నైట్ మెసేజ్లు, దేవుడి ఫోటోలు ఇలాంటివి ఏమైనా పెట్టారో నాకు అస్సలు నచ్చదు. ఓకే, ఆల్ ఆఫ్ యూ రివెంజర్స్. ఓకే, వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ. మీ నాని. ఓకే, నాని వాయిస్ మరి ఎలా ఉంది? ఓకే, మరి మీకోసం ఇప్పుడు మెగాస్టార్ ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది ఈ ఫంక్షన్కి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇక్కడికేంటి, ఏ దేశానికి వస్తా, ఏ దేశానికి వస్తా, ఏ జిల్లాకి వస్తా, ఏ తాలూకాని వస్తా, ఏ మండలానికి వస్తా, ఏ సెంటర్కి వస్తా, ఏ థియేటర్కి వస్తా, ఏ పేరుతో వస్తా. ప్రస్తుతం ఇంతింతే వడ్డుంటే అన్నట్టుగా నాని మరి ఎంతో కష్టపడి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా చాలా ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తి. నాని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు శ్యామ్ సింగరాయగా మరి చూస్తున్న మేసం చూస్తుంటే ఇంద్రాలో నా కటింగ్లా లేదు. సరే, మీరందరూ కూడా బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీతో పాటు ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి మీరందరితో పాటు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఈ మూడులో మీకోసం ఒక మంచి డైలాగ్ మరి సైరా నరసింహారెడ్డిగా, తలెత్తండి
కళ్ళు తుడుచుకుని రొమ్ము విరుచుకుని సగౌరవంగా చూడండి. మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద తల్లుల జోలపాటులోనే వీరగాథలున్నాయి. ఈ దేశం చేసిన యుద్ధం పురాణమైంది. ఈ దేశం చిందించిన నిద్ర ఇతిహాసమైంది. ప్రపంచానికి భక్తి నేర్పింది మనం, ఇక విముక్తి నేర్పుతాం. బతుకు నేర్పింది మనం, ఇక స్వేచ్ఛను నేర్పుతాం. భారత మాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న తెల్ల దొరల తలలు తెంచుతూ తరిమి కొడదాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. ఓకే, దట్స్ మెగాస్టార్, మెగా డైలాగ్. మరి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు అందరికీ వందనం, శతకోటి వందనాలు. అన్స్టాపబుల్. మరి ఆ ప్రోగ్రామ్కి మరి మేము నాని గారిని కూడా ఇమిటేట్ పిలిపించాం. తర్వాత మిమ్మల్ని అందరికీ కలుస్తూ ఇక్కడ మిమ్మల్ని చూసి చాలా ఆనందంగా ఉంది. అలాగే అఖండ సినిమా నుంచి డైలాగ్ కావాలా? అహింస పరమో ధర్మ, ధర్మహింస తదీవచ. అహింస మానవుని యొక్క ప్రథమ ధర్మం, కానీ ధర్మరక్షణ కోసం చేయు హింస అంతకన్నా శ్రేష్టం. ఇప్పుడు జరిగింది అదే. ఇక ముందు మనిషి దారి తప్పితే జరగబోయేది అదే. ఆఫీసర్, మీది నాది ఒకే ప్రపంచం కాదు. ఆఫీసర్, మీరు చదివింది చట్టం, మేము నమ్మేది ధర్మం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, మేము ఆ దేవుడితోనే కలిసి బతుకుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యువు. బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు మీ కుటుంబమే ప్రపంచం, మాకు ఆ ప్రపంచమే కుటుంబం. బోత్ ఆర్ నాట్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంత ఐసు ముక్కని అరచేతులు అర నిమిషం పెట్టుకోలేని మీరెక్కడ? అనుదినం అనంత ఎముకలకు ఎదురే ఢీ కొట్టే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. జస్ట్ లైక్ దిస్. బోత్ ఆర్ నాట్ సేమ్. మానవ మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం. ఆ మనుగడికే ప్రమాదం వస్తే మేము చేసేది యుద్ధం, దారుణమైన యుద్ధం. ఓకే, దట్స్ బాలయ్య బాబు. మరి అఖండగా నెక్స్ట్ మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. నాకు నిజంగా ఈ ఫంక్షన్కి వచ్చిన చాలా ఆనందంగా ఉంది. నాని మాకు తమ్ముడు లాంటి వాడు, ఎప్పటి నుంచో కష్టపడడం చూశాను. చాలా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇంతమంది మీ అభిమానం సంపాదించుకోవడం చాలా గొప్ప విషయం. నిజంగా అంత గొప్ప వ్యక్తి. మరి నాని మంచి హీరోనే కాదు, మంచి హృదయం ఉన్న మంచి మనిషి. అలాంటి వాడిని ఆశీర్వదించినందుకు వచ్చిన మీ అందరికీ నా అభినందన తెలియజేస్తూ, మరి మీకోసం ఏం కావాలి? గబ్బర్ సింగ్. ఓకే, ఒక మంచి డైలాగ్. కళ్ళ కణజాలతో చేసిన యువత పర్వతం ఒకరి వంగి సలాం చెయ్యదు, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చుని మరగదు, తుఫాను గొంతు చిత్తం అంటూ ఎరగదు. నేను మట్టే కావచ్చు, కానీ ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది. జై హింద్. ఓకే, దట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి మీ అందరి కోసం
రామ్ చరణ్ తేజ్ సిట్టిబాబుగా. అంటే బాగున్నారండి? అంటే గుర్తుపట్టారా? నేనండి సిట్టిబాబునండి, రంగస్థలం సిట్టిబాబునండి. ఆయ్, మీరు అంతా నా కంటికి అనట్లేదండి. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి. అంటే కనపట్టండి కదండి, ఎనబట్టి కొట్టండి, ఎనబడి కొట్టండి. నేను అసలు సౌండ్ ఇచ్చాను కొట్టండి. ఇప్పుడు చెప్తానండి. మరి మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చేశారంటే, ప్రెసిడెంట్ గారండి నేనండి సిట్టిబాబునండి. అంటే ఇందులో డబ్బు కూడా లెక్క చూడలేదండి. ఇది మీ ఇంటి ముందే మీ వాకిలో పూడ్చిపెట్టండి. అవునండి, ఇది తీసుకుంటే నామినేషన్ ఆగిపోతారు. మా అన్నయ్య కూడా అయిపోయి చెప్పారు కదా, ఆడిన చిత్రంగా ఇక్కడ కత్తిపడి చచ్చిపోతానండి. ఆడు చచ్చిపోతానండి, చచ్చిపోయాడు కదండి. అందుకనండి నేను ఈ డబ్బు తీసుకోలేదండి. అంటే మళ్ళీ అన్నమాట, మీ వెనకాల శక్తులు ఉన్నాయంట కదండి, అది ఎవడైనా మీ జోలికొస్తే ఆ శక్తులు చంపేస్తాడు కదండి. అదేనండి ఆ ఎక్కట్రోగడు, అప్పులుగడు, ఆ ఎరసిగడు, అది మీ శక్తులు చంపేస్తాడు కదండి. ఊరి జనం అనుకున్నారండి. నిజమేనండి, 30 మీకు తెలియని నిజాలండి. ఓ పాలే మీరు కూడా ఏమంటే చెప్పేదనరా ప్రెసిడెంట్ గారండి. ఓ పాలే మీరు కూడా మరి మా అన్నయ్య ఇంత చేశాడు కదండి, ఆడికి ఎంత చేయాలండి నేను. అందుకేనండి నేను ఏది చేయనండి. ఏంటే మర్చిపోయారండి, ఉంటానండి రంగస్థలం సిట్టిబాబు అండి. ఒకసారి గట్టిగా సప్పలు కొట్టండి. కనిపించాడు కదండి, వినిపించాడు. సో ఈ విధంగా మరి రంగస్థలం రామ్ చరణ్ తేజ్. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. బాగున్నారా? వరంగల్ వాస్తవులకి నమస్కారం. బాగున్నారా? మరి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించడానికి కోసమే మరి అందరు హీరోలు వరుస పెట్టి వస్తున్నాం మీ అందరి కోసం. మొన్న బాబాయ్ అఖండగా, ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో పుష్ప, తర్వాత శ్యామ్ సింగరాయ్, ఆ తర్వాత RRR అంటూ మరి నేను రామ్ చరణ్ తేజ్, అలాగే మీకోసం మరి ఆచార్య మెగాస్టార్ గారు, ఇలా అందరం మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మళ్ళీ తెర మీదకి వస్తున్నాం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే మనస్ఫూర్తిగా కోరుతూ మరి మీకోసం జై లవకుశ. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు, సురులకు అధినేత, ఆసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. ఏ నామస్మరణ చేసిన ముల్లో కాలకు ముచ్చమటలు పట్టును, ఏ నామం జపించిన అష్టదిబ్బాలకులు అష్ట కష్టాలు పడుతురు, ఏ నామం తలిచిన నారోలు సురులు అజగజ వణికిపోతారో అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు, నీచులు, అల్పులు, అధములైన మా సోదరులు మమ్ములను అవహేళన చెయ్యుటయా ఎప్పుడే గదాదన్నము చేత వీరి శిరస్సును 1000 వక్కలు గావించదా? మానమనేది అబద్ధం, ఏననేదే నిజం. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా రెడీ? ఓకే. అండ్ మీ అందరి కోసం బాహుబలి 3 క్యారెక్టర్స్ బాహుబలి నుంచి మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. బాహుబలి రక్తం మనం చేసిన ఈ పాపాన్ని ఈ చెట్టుకి కడుక్కోగలవా తల్లి? తప్పు చేసావు శివగామి, చాలా పెద్ద తప్పు చేశావు. బాహుబలి మీద కోపంతో రగిలిపోయావు, కానీ నీ కళ్ళు కొడుకు దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయావు. బాహుబలి, అమరేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అను నేను మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేతే నీ మరణ శాసనాన్ని రాయించాను రా. నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది?
ఇన్నాళ్ళు నువ్వు నా చేతుల్లో చావలేదన్న సంతృప్తి నాకు అసంతృప్తిగా మిగిలిపోయింది. ఎన్నాళ్ళకి దొరికావు తమ్ముడు కొడక, నీ గుండెలు చేర్చే అవకాశం కల్పించావు మహేంద్ర బాహుబలి. ఓకే, దట్స్ ఓకే. మరి స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు మరి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది? హలో వరంగల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి మా తెలుగు సినిమా సత్తా మళ్ళీ చూపించడానికి మళ్ళీ అందరం డిసెంబర్ నుంచి సంక్రాంతి బరిలో వరకు ఫిబ్రవరి వరకు మీ అందరి కోసం అవసరం. మరి అందరు కూడా మమ్మల్ని అందరినీ బ్లెస్సింగ్స్తో ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతూ, తగ్గేదేలే తెలుగు సినిమా తగ్గేదేలే. ఓకే, మరి మీకోసం డైలాగ్ కావాలా? గోన గన్నారెడ్డిగా కమ్మునుండవా గోన గన్నారెడ్డి. నా గురించి చాలా మంది ఉంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మంది బతుకుంటారు. యాన ఉంటాడు వీడికి రాడనుకున్నారా? నే తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడ ఉంటా, అయినా నే దొంగ దెబ్బ తీస్తారేంద్ర నా మోల్తాలు తాయెత్తు. అది మన రక్తంలో లేదు. ఎన్నటిగా నా పోరు రుద్రదేవంతో ఎదురెదురే గాయన గిర జరిగేది శుభకారం. చిందాల్సింది గంధపు సుక్కలు కానీ రక్త సుప్పలుగా. అందుకే మన పానులు తిడుతున్నా పో. ఆహా, ఇంకో పాయి గోన గన్నారెడ్డి పెట్టి తప్పుగా వారండ్రో గుండెల గురించి గుమ్మాలకి ఎలా కడతా. వేలూరు రాజన్న, అర్ధగిరి అంజన్న, శ్రీశైలం మల్లన్న, ఏడుకొండల వెంకన్న, అరసవల్లి సూరన్న, సింహాద్రి అప్పన్న, కొమరలి మలేస, వేలూరు చెన్నకేస, 30 కోట్ల ముళ్ళు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యల సాక్షిగా చెప్తున్నా రుద్రదేవ రాసుకో. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేది నీకోసమే. ఈ శ్యామ్ సింగరాయ్ ఫంక్షన్ మీకోసమే. ఓకే, సో ఇలా మరి మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ గారి వాయిస్ మీకోసం ప్రజెంట్ చేస్తున్నా అండి. నమస్కారం అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరు మూనార్కులు, మీరు తగ్గద్దు. గట్టిగా విజిల్స్ వేయండి, చప్పట్లు కొట్టండి, మా కళాకారులు ఆశీర్వదించండి. అదే కదా కావాలండి, అంతకని ఇంకేం కావాలి? సో మరి ఇప్పుడు మీకోసం సరిలేరు నీకెవరు ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు క్యారెక్టర్స్ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఏంది రామరెడ్డి ఆగే ఒకే ఊరలో కూర్చొని మాట్లాడుకో, రోడ్డెక్కేసావు. జనం చూడు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, నువ్వేంది మాట్లాడుకుందాం, నిమ్మరసం తెచ్చుకో. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని 4వ తరగతిలో తొడపిల్లం పెట్టి 450 రూపాయలు దొప్పినావు కదా. ఏడ శాంతం రక్ష, శాంతంగా మాట్లాడినా ఇన్నారా రామరెడ్డి? రామరెడ్డి చుట్టూరు 10 మంది సత్యనాలు వేసుకొని కూర్చోవద్దురా. చెప్పాను కదా ఎరా, ఆ తుఫాన్ని లెక్క పెట్లా ఏం చేశాడు? ఎవడెవడిని వదలాలరా? ఎవడెవడిని వదలాలి? పావు గంట నుంచి నన్ను నరకడానికి ఎత్తని చేయలేదు, వాడిని కత్తి లేదు, మందలుగా మీదకు చుక్క చెమట పట్టలేదు, నా చొక్క కొండేవాళ్ళలేదు. అనే కొద్దిసేపు మళ్ళీ వస్తాను, తర్వాత బొమ్మ దద్దరెళ్ళిపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.